ఇచ్చినటువంటి సూచనకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కరీంనగర్కు ఒక విశేష లక్షణం ఉన్నది, ఉద్యమాల ఖని అని. అట్లా తమరు సూచించినటువంటి సూచన మా అందరికి అంగీకార యోగ్యమైనది. వాళ్ళు కరతాళ ధ్వనులతో వారి యొక్క అంగీకారాన్ని తెలియజేస్తారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉభయ గురువుల యొక్క స్మరణ చేసి వారి ఉపన్యాసంలో మనను ముంచెత్తినారు. ఒకనాడు చుక్కారావు గారు కాళేశ్వరాన్ని అభివృద్ధి చేయాలి అని సంకల్పించినారు. కానీ శిథిలమైపోయినది ముక్తేశ్వర లింగము. ఆ బాధ్యతను శృంగేరి స్వామివారైతే చక్కగా నిర్వహిస్తారు అని చుక్కారావు గారు వెళ్ళి పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేయాలి అని అంటే, ఇక్కడి నుంచి ఎందుకయ్యా, మా శృంగేరి శిష్యులే ఉన్నారు అక్కడ, విశ్వనాథ శాస్త్రి గారిని తీసుకొని వెళ్ళి చేయించండి అన్నారు. మా శాస్త్రి గారి పైన బాధ్యత వేయగానే శాస్త్రి గారు ఒక శివలింగాన్ని తెప్పించాలి కాశీ క్షేత్రం నుండి, నర్మదా లింగాన్ని అని మా వేదం గురువు గారిని పంపించినారు. పంపించిన తర్వాత మా వేదం గురువు గారు లింగాన్ని తీసుకొని తిరిగి ప్రయాణమై వచ్చే సమయంలో ఒక ఘటన జరిగినది. కరపాత్రి స్వామివారు బ్రహ్మీభూతులైనారు. వారికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సంస్కారాన్ని, సామాన్యంగా యతీశ్వరులు మరణిస్తే 2 రకాలైన సంస్కారాలు చేస్తారు. ఒకటి సమాధి చేస్తారు నేలపైన, 2 నీళ్లలో జల సమాధి చేస్తారు. ఆ రెండిటిల్లో జల సమాధి చేసినటువంటి దృశ్యాన్ని కళ్ళారా చూసినారు మా గురువు గారు. వచ్చిన తర్వాత ఆలస్యానికి కారణం ఏమిటి అని అడిగినారు మా శాస్త్రి గారు. అంటే నేలపైన పడిపోయి కళ్ళ వెంబడి నీళ్లు గార్చుకుంటూ ఒక విషయాన్ని చెప్పాలి మీకు, మీరు ఓర్చుకుంటారో లేదో, కరపాత్రి స్వామివారు బ్రహ్మలీనులైనారు అని చెప్పినారు. ఈ మాట చెప్పగానే నేలపైన కూలబడ్డారు. కృష్ణుడు దూరమైతే ఉద్ధవుడు ఎట్లయితే తపించిపోతాడో, కృష్ణుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత గోపికలు ఏ విధంగా విలవిలలాడిపోయినారో భాగవతంలో రాస్తాడు. కృష్ణుడు అంతర్ధానం అయినాడనే విషయాన్ని అర్జునుడు ధర్మరాజుకు చెప్పగానే ఇక మనం ఉండలేము లోకంలో అని స్వర్గారోహణం చేసినారు అని వర్ణిస్తాడు. కరపాత్రి స్వామి వారు ఉన్నంత వరకు మనం ఉండగలిగినాము, ధర్మమయ జీవనాన్ని కొనసాగించగలిగినాము. వారు లేరు అన్న తర్వాత ఉండలేము. అయినా ఒక మాట చెప్తాను, సోమయాజుల వారు, మా గురువుగారిని ఎప్పుడు కూడా సోమయాజుల వారు అని పిలిచేవారు. ఏమన్నారు అనంటే, వేదము చదువుకున్న వాడికి వచ్చే గొప్పతనం ఏమిటో ఇప్పుడు నాకు తెలిసిందయ్యా. నేను వేదం చదువుకోలేదు, మీరు వేదం చదువుకున్నారు. వేదం చదువుకున్న మీకు ఉండే గొప్పతనం ఇది అని ఎందుకు నేను ఒక్కాణించి చెప్తున్నాను, నొక్కి చెప్తున్నాను అనంటే, మా ఆరాధ్యమూర్తి, నా సకల ప్రాణస్వరూపమైనటువంటి కరపాత్రి స్వామివారు అంతర్ధానమై బ్రహ్మీభూతులైనటువంటి ఆ చివరి రోజుల్లో నేను లేకుండా నేను చూడలేకపోయినాను, మీరు చూడగలిగినారు. ఇదే తేడా వేదం చదువుకున్నవాడికి చదువుకునేవాడికి అని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పుతున్నటువంటి మాటలన్నీ విన్నటువంటి ఆ దృశ్యాలు, చూసినటువంటి దృశ్యాలు ఈనాటి వరకు కూడా జ్ఞప్తికి వస్తాయి. మొన్న సరస్వతి నది పుష్కరాలు జరిగినప్పుడు కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రానికి వెళ్ళగానే ఆ పానవట్టం పైన చూడగానే మాకు జ్ఞాపకం వచ్చినది ఉభయ గురువులు. అక్కడ కాళేశ్వర ముక్తేశ్వరుడు కనిపించలేదు, మా ఉభయ గురువులు కనిపించినారు. అధికారులతో నేను చెప్పినాను, ఈ ప్రతిష్ఠ చేసినది ఎవరో తెలుసునయ్యా, మేము చేసినాం, మా గురువు గారి యొక్క సాన్నిధ్యంతో మేము చేసినాం, నిర్వహించినాం. మా ఆరాధ్యమూర్తులు ప్రాతస్మరణీయులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి, వారి గురువులైనటువంటి మహాసన్నిధానం అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగినదనే విషయాన్ని మేము గర్వంగా చెప్పుకోగలిగినాము. మన ప్రాంతము ధన్యమైనది, మన జీవితం ధన్యమైనది. జీవనదులు అని ఉన్నాయి, నదులకు ఎప్పుడు కూడా శుష్కించిపోయే లక్షణం అంటూ ఉండదు జీవనదులకు. మా శాస్త్రి గారి యొక్క ఆ వేద ధర్మ ప్రచార ప్రవాహం అనేటువంటి ఏ నది గలదో అది జీవనది. తప్పకుండా శిష్యులమైనటువంటి మేమంతా కూడా జీవనది వలె ప్రవహిస్తూ, మా వేణు ఒక సందర్భంలో చెప్పినాడు, ఏమన్నాడు అంటే, ఇది అధర్మ మార్గము అని ఎవడైనా బలవంతాన లాక్కపోయినా కానీ మేము ఆ దిక్కే వెళ్ళము. ఎందుకో తెలుసిన,
మా శిక్షణ మా 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 గురువులు అటువంటి శిక్షణనిచ్చి మమ్మల్ని అటువంటి మార్గాన్ని బోధించినారు. ఒక విషయం చెప్తే ఆశ్చర్యం కలగవచ్చును. ఈనాడు మా ఇంటిలో ఏ పుస్తకం ఉన్నా కానీ అది శాస్త్రి గారి ఇంట్లో ఈ పుస్తకం ఉన్నది కాబట్టి మన ఇంట్లో ఉండాలి. యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురితే లోకస్థను వర్తితే అన్నదాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని ఆదర్శంగా స్వీకరించి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి మేము ఓ సందర్భంలో కూడా చెప్పుకోవడం జరిగింది. విద్య శాస్త్ర పరిణతి సభల్లో గొప్పగా మాట్లాడి అందరినీ మెప్పించడము అనేటువంటి వచ్చినా రాకపోయినా మాకంటూ ఒక సంస్కారం అయితే వచ్చినది. ఆ సంస్కారం తరిగిపోయినటువంటి సంస్కారం, ఆ సంస్కారం మాకు ఉభయ గురువుల వలన వచ్చినదనే విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, లలితామతి చుంచనకోట ఎక్కడ ఉన్నాడో ఒకసారి రావాలి. 2 అయింది, మిగిలినది ఏం లేదు. ఇంకే వచ్చే సమావేశంలో మాట్లాడదాము. 2 అయింది కాబట్టి ఇప్పుడు శ్లోకముతో సమాప్తి చేయాలి. ఇక్కడ గంజిలో, కరీంనగర్లో గంజ్ ఉన్నది, వ్యాపార స్థలం. అక్కడ గణపతి నవరాత్రాలు జరుగుతున్నాయి. మా శాస్త్రి గారికి అప్పచెప్పినారు బాధ్యతను, మీరు సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలి అని. అప్పుడు శాస్త్రి గారు ఏం చేసినారు, సోదరులు ఉన్నారు కదా, శేషగిరి, హైదరాబాద్ బ్రదర్స్, శేషాచారి రాఘవాచారి, శేషాచారి, వాళ్ళ కచేరీని పెట్టించినారు. ఎప్పటికీ హరికథలు వినేటువంటి అలవాటు ఉన్నటువంటి మా కరీంనగర్ ప్రజలకు సంగీతం అనగానే అరుచి ఏర్పడి కూర్చున్న 10 మంది వెళ్ళిపోయినారు. వెళ్ళిపోవడమే కాకుండా పోయేవాళ్ళు వట్టిగా పోకుండా వెక్కిరించుకుంటూ పోతున్నటువంటి దృశ్యం ఈనాటి వరకు. అయినా శాస్త్రి గారు కూర్చోండి రా, మీరు సంగీతం వినండి అని మమ్మలను కూర్చున్నబెట్టి వారు సంగీతాన్ని విన్నటువంటి ఒక దృశ్యము మాకు ఈనాటి వరకు కనబడుతుంది. అందుకని మా శాస్త్రి గారికి సంగీతం అంటే ఇష్టము, సాహిత్యం అంటే ఇష్టము. ఒకసారి విధుమౌళి శాస్త్రి గారు ఒక ప్రతిజ్ఞ చేసినారు, ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో మీరు మా దగ్గర ప్రవచనం చెప్పాలి. నేను ప్రవచనం చెప్తాను, మీరు గాన రూపంలో మీ కవితను నాకు వినిపించాలి. ఈ పరస్పర భాషణంతో వారు అనేక సంవత్సరాలు ఒక దివ్యమైనటువంటి తపస్సును చేసినారు. ఇప్పుడు మా లలితామతి రాజరాజేశ్వరి శతకంలోని 2 శ్లోకాలను చదివి వినిపించి